అందరికీ నమస్కారం. నిన్ననే సోషల్ మీడియాలో కూడా పత్రికలు కూడా జరిగింది. డబుల్ ఇంజిన్ సర్కార్ వారు కూటమి ప్రభుత్వం వచ్చాక ఏదైతే మరి చీఫ్ డిప్యూటీ టు రాజా వెళ్ళే బ్రిడ్జి ఏదైతే ఉందో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నెగ్లెక్ట్ చేసినందువల్లే లేట్ అయింది. ఇప్పుడు మేము తయారు చేసామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అది చెప్పగైతే మీ అందరికీ సోషల్ మీడియాలో చూసాం. మీకు ఈ విషయం గురించి బ్రిడ్జి శాంక్షన్ గురించి డేటు 8వ నెల 22వ తారీఖు నాడు దీనికి సంబంధించింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ రావడం జరిగింది. అది వచ్చిన తర్వాత జనవరి 3వ తారీఖు నాడు 10/23వ తారీఖు నాడు దీనికి టెండర్లు పిలిచి టెండర్ కాంట్రాక్ట్కి ఇవ్వడం జరిగింది. 2023 జనవరి 10th 2023లో శాంక్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి విధి విధానాలు ఏమి ఉంటాయంటే జనరల్గా దీనికి సంబంధించినంత వరకు కూడా ముందు దీనికి హిస్టరీ కూడా మీకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇది ఆల్ ఆఫ్ సడన్గా ఒక పారాదీప్ బ్రిడ్జ్ ఏదైతే కొలాప్స్ అయిపోవడం వల్ల దీన్ని 20 టన్నులు 30 టన్నులు లారీలు సడన్గా మరి పాత బ్రిడ్జి మన ఏదైతే అగ్రహారం బ్రిడ్జి ఏదైతే ఉందో పాత బ్రిడ్జి ఉందో ఆ బ్రిడ్జి మీద నుంచి రావడం వల్ల సడన్గా రైల్వే వాళ్ళు అనౌన్స్ చేశారు, మేము బ్రిడ్జిని క్లోజ్ చేసేస్తాం, ఒకవేళ ఇదైతే రన్నింగ్ అయితే మట్టుగా బ్రిడ్జి పడిపోతే కనుక బ్రిడ్జి క్లోజ్ చేసేస్తాం అని చెప్తే ఇమీడియట్గా ఆల్ ఆఫ్ సడన్ మరి ఎవరికి నోటీస్ కానీ వితౌట్ ఇంటిమేషన్ లేకుండానే అది వాళ్ళు బ్రిడ్జిని క్లోజ్ చేయడం, గట్టర్లేసి ఇలాగ వెహికల్స్ హెవీ వెహికల్స్ రాకుండా చేయడం జరిగింది. వెంటనే హెవీ వెహికల్స్ రాకుండా చేస్తే దానికి సంబంధించినంత వరకు కూడా 108 వాహనం కూడా వెళ్ళలేని పరిస్థితి లేదు. మళ్ళీ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ ఆ డిఆర్ఎం దగ్గరికి వెళ్ళి డిఆర్ఎం దగ్గరికి తీసుకెళ్ళి బాబు కనీసం 108 వెళ్ళినంత వరకైనా హైట్ని పెంచండి అని చెప్తే దానికి సంబంధించినంత వరకు కూడా 108 వెళ్ళినంత వరకు మళ్ళీ గట్టర్ని హైట్ చేసి మళ్ళీ 108 వెళ్ళినట్టుగా మళ్ళీ చేయడం జరిగింది. దానికి సంబంధించినంత వరకు అది అయిన తర్వాత దీనికి ఏంటంటే 18 నెలలు దీనికి కాలపరిధి. 18 నెలలు అంటే మీకు ఇప్పుడు మనకి 23 జనవరిలో శాంక్షన్ అయింది కనుక జనవరి 24కి సంవత్సరం అవుతుంది. అక్కడి నుంచి 6 నెలలతో ఎలక్షన్స్ టైం దాటిన తర్వాత దానికి సంబంధించిన వర్క్ కంప్లీట్ చేయాలి. చేయాలంటే దీనికి సంబంధించినంత వరకు హెవీ లోడ్ ట్రాఫిక్ ఫిట్ అవ్వడం వల్ల దీనికి సాయిల్ టెస్ట్ చేయడం అనేది మాన్యువల్ సాయిల్ టెస్ట్ చేయాలి. సాయిల్ టెస్ట్ చేయడం అనేది లేట్ అయింది. తర్వాత గడ్డర్లో రావడం లేట్ అయింది. టెక్నికల్గా కాంట్రాక్ట్కి అనేది ఇక్కడ రైల్వే రన్నింగ్ ట్రైన్స్ ఎక్కువగా ఉండడం వల్ల హెవీ ట్రైన్స్ ఉండడం వల్ల గట్టర్స్ రాకపోవడం వల్ల కాంట్రాక్ట్ అనేది 18 నెలలు చేయలేకపోయింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చింది 18 నెలలు అయింది. ఎంతవరకు కూడా కూటమి ప్రభుత్వం కూడా చేయలేకపోయింది. ఎంతవరకు కూడా 18 నెలల్లో కూడా కూటమి ప్రభుత్వం చేయలేకపోయింది. మేము ఏదైతే ఆ వేళ శాంక్షన్ చేసామో 12,90,00,000 ఏదైతే మేము శాంక్షన్ చేసామో ఆ శాంక్షన్ డబ్బులే ఇవాళకి వర్క్ అయింది. ఆ వర్క్తో పాటు దీంట్లో డబ్బులు మిగిలాయి. ఏదైతే 12,97,00,000 డబ్బులు మిగిలితే ఇప్పుడు కొత్త అగ్రహారం కేసు సైడ్ రోడ్డు కానీ లేదు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళడానికి మన బ్రిడ్జి డౌన్ వెళ్ళడానికి వెళ్ళే రోడ్డు కానీ దానికి సంబంధించి కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు తప్పించి స్టేట్ గవర్నమెంట్ కానీ కూటమి ప్రభుత్వం కానీ ఒక పైసా కూడా పెట్టలేదు దీనికి సంబంధించి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ 100% ఇది. దీనికి సంబంధించినంత వరకు కూడా పీయూష్ గోయల్ గారు అనే రైల్వే మినిస్టర్ 21 జూలై వరకు ఆయన ఉన్నాడు. 21 జూలై తర్వాత నుంచి అశ్విని ఆయన ఉన్నారు. ఆయన రైల్వే మంత్రిగా ఉన్నారు. ఆయన్ని కలిశాను, అయ్యా ఇది ట్రాఫిక్ అనేది విశాఖపట్నం పాలకొండ పేషెంట్లు తీసుకెళ్లే రోడ్డు, షార్ట్ కట్ రోడ్డు, ఇది చాలా ఇంపార్టెంట్ రోడ్డు అని చెప్పి ఇద్దరు రైల్వే మంత్రులు కూడా కలవడం జరిగింది. కలిసిన తర్వాత దీనికి సంబంధించినంత వరకు డిఆర్ఎం అని స్పెషల్ ట్రైన్ తీసుకొచ్చాను. వాళ్ళకి డిఆర్ఎంకి సంబంధించిన ఏదైతే ట్రైన్ ఉంటుందో ఆ ట్రైన్ తీసుకొచ్చి ఇక్కడ ఆపించి అర్జెంటుగా ఇది నాకు బ్రిడ్జి చాలా అవసరం అవుతుంది, ఇది కట్టకపోతే చాలా ఇబ్బంది ఉందంటే ఇమ్మీడియట్గా ఆయన శాంక్షన్ చేసి ఆయన ట్రైన్లో వచ్చి ఆవేళ ఫొటోస్ కూడా నా దగ్గర వీడియో కూడా మీకు వైరల్ అవుతుంది అనుకుంటారు. దానికి సంబంధించి డిఆర్ఎం తీసుకొచ్చి ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర. డిఆర్ఎం తీసుకొచ్చి డిఆర్ఎం నా వేళ నేను అందరూ ఉన్నాం. వెళ్ళి డిఆర్ఎం గారికి చూపించి ఇది పొజిషన్ అని చెప్తే డిఆర్ఎం గారు తప్పకుండా నేను తొందరగా శాంక్షన్ చేశారు, తొందరగా పనులు పూర్తి చేసినట్టు చేస్తామని చెప్పి అప్పుడే డిఆర్ఎం గారు చెప్పారు. దాన్ని పూర్తి చేసేది కూడా మేమని చెప్పి తెలియజేస్తాం. అంతేకాదు ఈ రైల్వే స్టేషన్ సంబంధించి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ గతంలో మనకి రైల్వే సంబంధించిన ఫుట్ఓవర్ బ్రిడ్జి కంప్లీట్ అవ్వకపోతే ఫుట్ఓవర్ బ్రిడ్జిని కూడా తీసుకొచ్చి ఫుట్ఓవర్ బ్రిడ్జిని కూడా మరి దాన్ని ప్రారంభోత్సవం చేసి జీవితం కంటిన్యూ చేసి అంతేకాదు
ఇవాళ అమృత భారత్ కింద ఇవాళ చీపురుపల్లి కానీ బొక్కులు కానీ డిఆర్ఎం గారితో ట్రైన్లో స్పెషల్ వాయిన్ ట్రైన్లో వచ్చినప్పుడు తీసిన ఫోటో డిఆర్ఎం గారితో మాట్లాడుతుంది. అమృత భారత్ కింద చీపురుపల్లి బొక్కులు, అలాగే కొత్త వలస, పాతిపురం, బొక్కులు, సాల్ ఇవన్నీ ట్రైన్స్ని కూడా 149 కోట్ల రూపాయలతోని ఆధునీకరణ చీపురుపల్లి రైల్వే స్టేషన్స్ అన్ని చీపురుపల్లి కాదు ఆధునీకరణ కోసం అమృత భారత్ కింద తీసుకొచ్చాం 23లో. దానికి సంబంధించిన కాపీలు ఉన్నాయి, మీకు ఇస్తాను. అమృత భారత్లో శాంక్షన్ అయిన కాపీలు కూడా ఉన్నాయి, మీకు ఇవ్వడం అయితే అమృత భారత్లో శాంక్షన్ అయితే 149 కోట్లు. దాంట్లో చీపురుపల్లి అవుతుంది, బొగ్గులు అవుతుంది. చీపురుపల్లికి సంబంధించినంత వరకు కూడా దానికి ఇప్పుడే అటుపక్క కూడా ఫోటో పెట్టి కంప్లీట్ అయింది. స్టేషన్ కూడా కట్టడం జరిగింది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించినంత వరకు స్టేషన్ సంబంధించినంత వరకు కూడా దానికి ఏంటంటే 3వ లైన్ ఇటుపక్క వస్తుంది కనుక దాన్ని ఆపేసి చీపురుపల్లి వైపు స్టేషన్ కడదామని. అది కూడా అమృత భారత్లో మేము తీసుకొచ్చింది, నేనున్నప్పుడు తీసుకొచ్చిందే అబ్బాయిలో నేను ఎంపీగా ఉన్నప్పుడు తీసుకొచ్చిందే అది అమృత భారత్ సంబంధించి. సరే ఇప్పుడున్న స్టేషన్ కూడా గతంలో ఎంపీగా ఉండేటప్పుడు 50 లక్షలు తీసుకొచ్చి దాన్ని కూడా ఝాన్సీ గారు ఉండేటప్పుడు దాన్ని 50 లక్షలు తీసుకొచ్చి ఆధునిక కొత్త వరకు స్టేషన్ కొత్తగా కట్టడం, మెట్లు ఇవన్నీ కూడా వెయిటింగ్ హాల్ కూడా కట్టడం జరిగింది. మీ అందరూ తెలుసు. ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఇవాళ ఈ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కానీ ఏ రోజు కూడా అవాళ కేంద్ర మంత్రులుగా ఉండేటప్పుడు కానీ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నాకు తెలిసి చీరుపల్లి స్టేషన్కి ఇది పెట్టారు, బెంచీలు పెట్టారంటే అశోక్ గారి పేరు మీద కూర్చోడానికి బెంచీలు పెట్టి ఇచ్చే తప్పించి ఏ రోజు కానీ దానికి సంబంధించిన రిజర్వేషన్ సంబంధించిన ఇది కానీ కౌంట్ కానీ లేకపోతే షెడ్లు కానీ లేకపోతే ఈ ఏది గురించి ఏ రోజు పట్టించుకోలేదు. నేను తీసుకొచ్చేది ఇవాళ షెడ్లు కట్టించి ఆ ప్లాట్ఫారాలు ట్రైన్స్ పెద్దవని చెప్పి ప్లాట్ఫారాలు పెద్దవి పెంచారు, దాని మీద షెడ్లు కట్టించి కార్యక్రమం చేశారు. ఇది మంత్రి గారు ఆలోచన చేసే కార్యక్రమం చేశారు. గతంలో పెద్ద పంచాయతీ ఆలోచన చేసే కార్యక్రమం ఇది మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమం. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు కూడాను వాళ్ళు ఇవాళకి వచ్చి సంవత్సరం 6 నెలలు అయింది కానీ ఒక్క సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ చేయలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా మేము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినో రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాలను చెప్పుకుంటున్నా తప్పించి ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా ఒక అభివృద్ధి కార్యక్రమం. ఇవాళ జిల్లాలో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన, రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన, లేదు జిల్లాకి విమాన ఎయిర్పోర్ట్కి సంబంధించి దాని ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ల్యాండ్ ధరక కోర్టులో ఉన్న ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడం కానీ దానికి ల్యాండ్ని ఎక్వైర్ చేసి ల్యాండ్కి సంబంధించిన మొత్తం రైతులందరికీ డబ్బులు ఇప్పించి మళ్ళీ మొత్తం ఎటువంటి అడ్డంకులు లేకుండా దాన్ని సదును చేసే కార్యక్రమం కానీ దాన్ని ముఖ్యమంత్రి గారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అప్పుడు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ ఎవరైతే జిఎంఆర్ అధినేత ఉన్నారో ఆయన వచ్చి 3 సంవత్సరాల్లో నేను ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేస్తానని చెప్పి ఆ రోజే డయాస్ మీద, ఎందుకంటే ఇది నా సొంత జిల్లా కనుక నా సొంత జిల్లాలో ఉన్న ఎయిర్పోర్ట్ కనుక నేను కట్టిస్తానని చెప్పి 3 సంవత్సరాలు కట్టిస్తానని చెప్పి చెప్తే ఇవాళ ఒకవేళ ఎయిర్పోర్ట్ కూడా కన్స్ట్రక్షన్ అయ్యిందంటే అది కూడా మనం తీసుకొచ్చిన ఆర్డర్ వల్లే ఎయిర్పోర్ట్ ఇవాళ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇవాళ రేపు మరి ఫ్లైట్ కూడా ల్యాండ్ అవ్వబోతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అది కూడా మా సమక్షంలో మేము ఉన్న టైంలోనే చేసామని చెప్పి అందరికీ తెలియజేస్తాం. ఇకపోతే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి పోర్టులు కానీ లేదు రాష్ట్రంలో ఉన్న పోర్టు గారు సీ పోర్టులు కానీ జట్టీలు కానీ ఇవన్నీ కూడా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమం తప్పించి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు వచ్చాక ఒక కార్యక్రమం చేయలేదు. ఏదైనా ఒక కార్యక్రమం చేశారంటే ఆయన అన్న క్యాంటీన్ ఒకటే కట్టించారు తప్పించి రాష్ట్రం మొత్తం మీద అది కూడా కొన్ని దగ్గర కట్టించారు, ఇంకెక్కడ కట్టించలేదు. కావాలంటే మీరు చూసుకొని చెప్తాను. ఇవాళ అంతా కూడా కూటమి ప్రభుత్వం ఏ రోజు కూడా మేము తీసుకొచ్చిన కార్యక్రమాలే వాళ్ళ పేర్లు మార్చి ఏమేం చేసామని చెప్పుకునే కార్యక్రమం. ఇవాళ సచివాలయం తీసుకొస్తే సచివాలయం పేర్లు మార్చే కార్యక్రమం